ఊర్లో 4 బోర్లు రికమెండేషన్ ఇచ్చాము, 3 బోర్లు సక్సెస్ అయినాయి, 1 బోర్ ఫెయిల్ అయింది. సో 3 బోర్లలో రామాంజుల్ అనే రైతుది ఒకటి, వీళ్ళ ఫ్రెండ్ అంటే ఆయన కోయేట్లో ఉంటాడు, మనీ ఇచ్చినాడు అంజీ అనే రైతు ఒకటి, ఇంకొక రామాంజులు ఉన్నారు, ఆయన ఇక్కడికి రాలేదు. సో ఈ నాయుడికి మేము బోర్ ఇచ్చాము, రికమెండేషన్ ఇచ్చాము, బోర్ ఫెయిల్ అవ్వడం జరిగింది. సో మేము ఫెయిల్యూర్ని కూడా సక్సెస్ని ఎలా చెప్తామో ఫెయిల్యూర్ని కూడా అంతే ధైర్యంగా అదే రైతు దగ్గరకు వచ్చేసి మేము ధైర్యంగా చెప్పుకుంటాము. సో ఎందుకంటే బోరు పడినంత మాత్రాన వీళ్ళేమో దేవుడు అంటారు. బోర్ ఫెయిల్ అయినప్పుడు నాయుడు వచ్చేసి ఒకటే మాట అన్నాడు, ఏముందిలేండి సార్, నాయుడికి మైకి బోర్ ఫెయిల్ అయినప్పుడు నేను నాయుడుతో మాట్లాడాను, ఏమనుకోద్దు నాయుడు అని చెప్పేసి వచ్చి ఇదే నాయుడుతో మేము మాట్లాడాము. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే బోర్ ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఈ పని చేయడం ఎందుకు, నువ్వు ఆపేయచ్చు కదా, నువ్వు ఇట్లా రైతులు మోసం చేసుకొని పోవడం ఎందుకు అని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారండి. అలా కాదండి, ఒకసారి నాయుడు దగ్గర నుంచే మేము తెలుసుకుంటాము నాయుడు బోర్ ఎన్ని అడుగులు వేసాడు, ఎలా ఫెయిల్ అయింది, ఆ తర్వాత సక్సెస్ కూడా చెప్తారు. చెప్పు నాయుడు. 520 అడుగులు వేసినాం సార్, ఇది ఫెయిల్ అయిపోయింది. నీ పొలం గురించి నువ్వు ఎన్ని బోర్లు వేసినావు? 14 బోర్లు వేసినా. నేను ఫస్ట్ నీకు ఏమని చెప్పినా, బోర్ వేసుకోమని చెప్పినా వద్దని చెప్పినా? ఫస్ట్ వద్దని చెప్పిన, నీ బలవంతంతో రెండోసారి నేను ఇవ్వడం జరిగింది. మళ్ళా ఫస్ట్ అయితే నాట్ రికమెండెడ్ ఇచ్చాం అదే పొలంలో. సో రెండోసారి మేము వెళ్ళి ఇంకా సరే అన్ని బోర్లు వేసాడు కదా, కనీసం అన్నా తగిలితే ఏమన్నా వాటర్ పడతాయనే ఉద్దేశంతో మేము ఆ బోర్ ఇవ్వడం జరిగింది, అందుకు ఫెయిల్ అయింది. మీరు మళ్ళీ తెలిసి బోర్ ఇవ్వడం ఎందుకు, ఫెయిల్ చేయించడం ఎందుకు అని మీరు మళ్ళీ అలా అనొద్దండి. సో నెక్స్ట్ రామాంజులకి నీ పరిస్థితి ఏంది? రామాంజులు అంటే ఫస్ట్ బోర్ పాయింట్ పెట్టడం వల్ల టెంకాయల వాళ్ళని ఒక 5 మందిని పిలిపించాను, ఒక్కొక్కరు ఒక చోట ఇచ్చారు. కానీ నాకైతే ఎందుకు సాటిస్ఫై కాలేదు. సార్ని వచ్చేసి ఒక 1 వీక్ ముందు సంప్రదించాము, సార్ వచ్చారు, సర్వే చేశారు, రికమెండెడ్ ఇచ్చారు. 170లో 2 ఇంచులు వాటర్ పడ్డాయి, ప్రస్తుతానికైతే బాగానే వస్తుంది, ఇంకొంచెం ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ మాట్లాడదామని సార్ చెప్పాడు. రైట్, నీ పరిస్థితి చెప్పాబా. మీ ఫ్రెండ్కి చూసింది? మా ఫ్రెండ్ అంజీ దగ్గర పెట్టుకో. మా ఫ్రెండ్ అంజీ కోయేట్లు ఉంటాడు. ఈ 3 బోర్లు పెట్టిన తర్వాత అంజీకి వేసాం, ఫుల్ సక్సెస్ వచ్చింది. సో నేను అన్నం ఏంటంటే, సో బోర్లు అనేటివి పడుతూ ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు రైతులు ప్లస్ కస్టమర్లు అనే దానికన్నా ఒక అన్నదమ్ముళ్ళలాగా మేము ప్రతి వారము ఈ ఊరికి వచ్చి మేము సర్వే చేసి సక్సెస్ ఇస్తూ వెళ్తున్నాము. ఇలాగే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫెయిల్ అయినప్పుడు దయచేసి మీరు తప్పుగా తీసుకోవద్దండి, పాస్ అయినప్పుడు మాకు కిరీటాలు పెట్టొద్దండి. రైట్ అండి, థ్యాంక్ యూ.